సమయంలో రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఇన్ని గొప్ప అమూల్యమైన విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, నిజమే ఇన్ని రోజులు నాయన ప్రభా మిమ్మల్ని తెలుసుకున్నాను కానీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేశా. అయినా నన్ను క్షమించండి తండ్రి. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నాకు వినిపించి నన్ను హెచ్చరించినందుకు స్తోత్రాలయ్యా. నన్ను సరిచేసుకోమని చెప్పినందుకు స్తోత్రాలయ్యా. ఈ మాటల ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే మీ వద్దకు వస్తున్నారో, మీ పాదాలు పట్టుకుంటున్నారో అయ్యా, వారందరినీ మీరు దర్శించండి, వారితో మాట్లాడండి, బలపరచండి, వారికి సహాయం చేయండి. రక్షణ పొందిన వారు ఎవరన్నా ఉంటే ఈ మాటలు విన్న తర్వాత నిజమే ఇంక నేను సమయాన్ని వ్యర్థపరచకూడదు, నా తండ్రి నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఆయన చెప్పినట్లు చేస్తాను, ఆయన కొరకు సాక్షిగా జీవిస్తాను, నేను ఇప్పుడే బాప్తిస్మం పొందుతాను. ఎంతమంది సిద్ధపడుతున్నారో వారందరికీ సిద్ధపాటును దయచేసి బాప్తిస్మం తీసుకోవడానికి సహాయం చేయండి. ఏ అడ్డంకులు లేకుండా సహాయం చేయండి, కృపనందించండి. అదే సమయంలో అయ్యా, అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ మాటలు విన్న తర్వాత నిజమే యేసయ్య నిజమైన దేవుడు అంటే ఆయన దగ్గరికి ఒకసారి వెళ్దాం అని ఆలోచన చేసి మీ పాదాల చెంత కింద మంది వస్తున్నారు వారందరికీ అయినా రక్షణను దయచేయండి అయ్యా. మీరే నిజమైన దేవుడని వారి మనోనేత్రాలు మీరు తెరచి వారందరూ మీకు సాక్షులుగా జీవించాలి. అయినా కృపనందించండి, దయ చూపెట్టండి, సహాయించండి. వారందరికీ రక్షణ దయచేయమని, ఈ మాటలు విని కూడా నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఇష్టమైతే వారి మనోనేత్రాలు కూడా తెరిచి మీ వద్దకు ఆకర్షించండి. ఆయన వారందరూ నరకానికి వెళ్ళిపోకుండా రక్షించమని, సహాయం చేయమని, కృపనందించమని, దయ చూపెట్టమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.